అయితే భూమన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. భూమన చేసిన ఆరోపణలను నిరూపించాలి అంటున్నారు. భూమనకు రాజకీయ భవిష్యత్తు లేదని, శేష జీవితమంతా విమర్శలు చేసుకుంటూ బతకాల్సిందేనని అన్నారు భాను ప్రకాష్ రెడ్డి. ట్రావెల్ ఏజెన్సీల వెనక వైసీపీ ఉందనిపిస్తోందని, దానిపై కూడా విజిలెన్స్ విచారణ చేస్తామని అన్నారు భాను ప్రకాష్. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీవాణి టికెట్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, దాన్ని ఇప్పుడున్నట్టు ప్రభుత్వం ఆలయ నిర్మాణాల పేరుతో దోచుకుంటుందని చెప్పి ఒక అసత్యపు అబద్ధపు ప్రచారాన్ని లేవనెత్తారు. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు చైర్మన్గా ఉన్నప్పుడు కమిషన్ల చైర్మన్గా మిగిలిపోయారని చెప్పి శ్రీవారి భక్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల నిధుల్ని దాచుకునింది మీ ప్రభుత్వం. అసలు దళారీ వ్యవస్థని పెంచి పోషించిందే వైసీపీ పార్టీ కదా, వైసీపీ నాయకులు కదా, మీరు కదా. ఈరోజు నేను అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, మీరు కానీ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని వేల టికెట్లు రోజు ఇచ్చేవాళ్ళు, ఈ రోజుకి ఎన్ని వేల టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మా ధర్మకర్తల మండలి అధ్యక్షులు కానీ మేము కానీ అసలు వంద కూడా ఇవ్వట్లేదు, మా చైర్మన్ గారు 100 కూడా ఇవ్వట్లేదు. మీరు వేలల్లో ఇచ్చేసి ఆ రోజు దాన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి అందరికీ తెలుస్తుంది, లోక విరోధి సత్యం అది. ఈరోజు మీరు మాట్లాడేది టికెట్ల గురించి, సేవల గురించి.